సాముదిన, ఉదయం నుండి ఏం తినకుండా అలా కూర్చున్నావు. కొంచెం తిను సాముదిన. నాకొద్దు. ఏం ఫ్రెండ్, ఆకలిగా లేదు. కాదులే, మనసులో బాధ ఉన్నప్పుడు తినాలనిపించదు. తినాలనిపించట్లేదని చెప్పు. మీరెలా అయినా అనుకోండి. అలా అంటే ఎలా సాముదిన? మేమందరం తిన్నాం. నువ్వు ఒక్కదానివి తినకపోతే మాకెలా ఉంటుంది చెప్పు. శామ్, ఏం జరిగినా ఫుడ్ మీద అలగకూడదు. తిను. నేనెందుకు అలుగుతాను? అలుగుడు కాకపోతే కోపం. నాకెవరి మీద కోపం లేదు. మరైతే తినొచ్చు కదా. ఉహుం. ప్లీజ్ సాముదిన. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? అక్క, ఫ్రెండ్ తింటుంది, కానీ దానికి పద్ధతి ఇది కాదు. మరెలా చంద్ర? ఇంతమంది ఇన్ని రకాలుగా బతిమలాడుతున్నా తింటం లేదు కదా చంద్ర. అబ్బా, అది కాదు బావగారు. తినిపించాల్సిన వాళ్ళు కొసరి కొసరి నోటికి అందించి తినిపిస్తే తింటుంది. హా, అవును కదా. సూర్య, ఇలా రా రా. ఇక్కడ కూర్చో. రా కూర్చో. సూర్య, ఇదిగో ఈ ప్లేట్ తీసుకొని సాముదినకి అన్నం తినిపించు. నేను దేనికి? దేనికంటావేంటన్నయ్యా? ఫ్రెండ్ తినాలా వద్దా? తినాలి. సాముదిన తినాలని నువ్వు అనుకుంటే నీ చేతులతో నువ్వే కలిపి నువ్వే గోరు ముద్దలు తినిపించు. సూర్య గారు, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఫ్రెండ్కి తినిపించడం నీకు ఇష్టం లేదా అన్నయ్య? తీసుకో సూర్య. ఏముందన్నయ్య, మళ్ళీ తినిపిస్తే సరిపోతుంది. అవునరా తమ్ముడు, రాత్రి నువ్వు సాముదినకి పసిపిల్లకి తినిపించినట్టు కొసరి కొసరి భలే తినిపించావు. అసలు ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతా చాలా చాలా ఆనందించుంటారు. అవును, మాకైతే ఆ లవ్లీ ఇన్సిడెంట్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అబ్బబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ గురించి అంత అవసరమా? అందరూ నోరు మూసుకుని తినండి. ఆ? నోరు మూసుకొని ఎలా తింటారో కొంచెం చూపిస్తారా? శామ్, ఏంటి ఇంకా నువ్వు? ఇంకా లాభం లేదు. నేనే తినిపిస్తానుండు. ఏయ్ సామాన్య, ఏంటి సూర్య, నన్నే కొట్టాలనుకుంటున్నావా? కొట్టడం కాదు, చంపేస్తుండేవాణ్ణి. తన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా అది నా గుండెల్లో గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతాను నేను. అలాంటిది ఆ స్పూన్ గాని కంటికి తగిలి ఉంటే నిజంగానే చంపేస్తుండేవాణ్ణి. చూడు, శ్యామ్ విషయంలో మరొకసారి రూడ్ గా ప్రవర్తించావో. మరి నువ్వు మాత్రం తన విషయంలో అంత అటెన్షన్ పే చేయడం తప్పు కాదా? కాదు, కానే కాదు. యు నో వై? శ్యామ్ అంటే నాకు ఇష్టం. షీఈ్ మై లవ్. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. నాతో పెళ్లి, దాంతో ప్రేమ. ఎస్ ఎస్, అలాగే ఉంటుంది. లాస్ట్ నైట్ నేను నీకు చెప్పింది అదే. నువ్వు రాద్ధాంతం చేసి గొడవ చేసి పంతంతో నాకు భార్యవి కాగలవేమో కానీ నా మనసు శ్యామ్ చుట్టూ తిరగకుండా మాత్రం ఆపలేవు. అది తప్పు సూర్య. తప్పుల గురించి నువ్వు మాట్లాడక సామాన్య. 24 hours
జస్ట్ 24 అవర్స్, అది కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ కాస్త టైంలోనే శామ్తో నేను క్లోజ్గా ఉండటం సహించలేని నువ్వు, భరించలేని నువ్వు, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని నువ్వు లైఫ్ లాంగ్ ఎలా తట్టుకోగలవు? ఎస్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ దేహాన్ని భర్తగా పొందగలవేమో కానీ శామ్ దగ్గరున్న నా మనసుని మాత్రం నువ్వు పొందలేవు. అదే గుర్తుంచుకో. ఇంకోసారి శామ విషయంలో ఇలా అనాగరికంగా ప్రవర్తించావో ఐ విల్ కిల్ యూ. మైండ్ ఇట్. వాట్ బేబీ, ఇప్పటికైనా అర్థమైందా నువ్వెంత పిచ్చి పని చేశావో? వాట్ మామ్? వాట్ ఏంటి వాట్? సూర్యతో నువ్వు 24 అవర్స్ ఛాలెంజ్ చేయబట్టే కదా సూర్య సమంత విషయంలో అలా బిహేవ్ చేస్తున్నాడు. సూర్య అలా చేస్తాడని నాకు ముందే తెలుసు మామ్. వాట్ బేబీ, తెలిసే ఛాలెంజ్ చేశావా? ఎస్. బేబీ, వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? సమంతకి సూర్యని దూరం చేసే ఐడియా వేయాల్సిన ఈ టైంలో తను సమంతకి ఇంకా దగ్గరయ్యేలా చేస్తారా ఎవరైనా? మామ్, సూర్య అలా బిహేవ్ చేస్తాడని ముందే ఊహించాను. కాకపోతే వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అవ్వడం, మ్యారేజ్ డేట్ దగ్గర పడటంతో సూర్య నాతో కావాలనే ఛాలెంజ్ చేయించాడు. బికాస్ సూర్యకి సమంత అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమని నా ముందు ఇంకా ఎస్టాబ్లిష్ చేసి చూపించాలని ప్రయత్నించాడు. అది కూడా కాస్త ఓవర్ చేశాడు. అది నీకే ప్రాబ్లం కదా? నో ప్రాబ్లం మామ్. సూర్య ఏం చేసినా, సమంత ఎంతలా ఏడ్చినా సూర్య ఇస్ మైన్. దట్స్ ట్రూ. ఓకే? అంటే నీకు కోపం గాని జెలసీ గాని లేదంటావా? నో మామ్. పైకి ఇలా అంటున్నావు కానీ నీకు వాళ్ళ క్లోజ్నెస్ చూసి, సూర్య సమంత పట్ల పే చేస్తున్న అటెన్షన్ని చూసి నీకు చాలా కోపం వచ్చింది. బట్ ఆ కోపం వాళ్ల ముందు ప్రదర్శిస్తే సూర్యతో నువ్వు చేసిన ఛాలెంజ్ ఓడిపోతావనేసి అక్కడ కోపం కంట్రోల్ చేసుకొని కన్న తల్లినని కూడా నన్ను చూడకుండా నన్ను కొట్టావు. సారీ, వెరీ సారీ మామ్. వెళుతున్నా వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా.